తిమ్మాపూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ ఎదుట నెలకొల్పిన అంబేద్కర్ బాబు జగజీవన్ రావు విగ్రహాల ముసుగులు తొలగించాలని కోరుతూ గత కొద్ది రోజులుగా జేఏసీ నేతలు ఆందోళన చేపడుతున్నారు. ఇట్టి స్థలానికి సంబంధించి వివాదం నడవడంతో ఆర్టీసీ యాజమాన్యం అడ్డుకుంది. ఎట్టకేలకు ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య చొరవతో సమస్య పరిష్కారం అయ్యే దిశగా అడుగులు పడడంతో దీక్ష విరమించారు. గత 17 రోజులుగా జేఏసీ ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ ఎదుట రిలే నిరాహార దీక్షను చేపడుతున్నారు. ఇట్టి దీక్షకు ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య నిమ్మరసం అందజేసి విరమింపజేశారు. 5 రోజుల కిందట ఈ దీక్షలో ఆయన పాల్గొని సంఘీభావం ప్రకటించారు. అనంతరం జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్, స్థానిక ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణలకు జేఏసీ నాయకులతో కలిసి వినతిపత్రం అందజేశారు. సానుకూలంగా స్పందించిన మంత్రి, ఎమ్మెల్యే వెంటనే అధికారులతో మాట్లాడి ఏప్రిల్ 14లోపు ఆవిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దీంతో ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య దీక్షా శిబిరానికి చేరుకుని రిలే దీక్ష చేస్తున్న వారికి నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు. గత 2 ఏళ్ల కిందట అప్పటి ఎమ్మెల్యే రసమై బాలకిషన్ బస్టాండ్ ఆవరణలో మహనీయుల విగ్రహాలను నెలకొల్పారు. ఆ బస్టాండ్ స్థలం ఆర్టీకి సంబంధించింది కావడంతో గత 2 ఏళ్లుగా విగ్రహాలను ఆవిష్కరించకుండా ఆర్టీసీ యాజమాన్యం అడ్డుకుంది. జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణలకు మహనీయుల విగ్రహాలను ఆవిష్కరణ చేయాలంటూ లేఖలో పేర్కొంటూ వినతిపత్రాన్ని అందజేశారు. సానుకూలంగా స్పందించిన వారు విగ్రహాలకు ఉన్న ముసుగును ఏప్రిల్ 14లోగా తొలగించేందుకు లైన్ క్లియర్ చేశారు. 2 ఏళ్లుగా ముసుగులతో ఉన్న విగ్రహాలకు విముక్తి కలగనుంది. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు వంతడుపుల సంపత్, మాతంగి శంకర్, సుగుర్తి జగదీశ్వరాచారి, దుండ్ర రాజయ్య, పాశం అశోక్ రెడ్డి, మేడి అంజయ్య, సంగుపట్ల మల్లేశం, రావుల శ్రీనివాస్, జేఏసీ నాయకులు పాల్గొన్నారు. అంబేద్కర్ బాబు జగజీవన్ రావు విగ్రహాల ముసుగులు తొలగించాలని, ప్రారంభం చేయాలని 17 రోజులుగా రిలే దీక్ష చేస్తున్నటువంటి అందరికీ కూడా నా యొక్క జైభీములు, ధన్యవాదాలు. మరి వారి కృషి ఫలితమే నిన్న మన రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కలిసినాం. తర్వాత మన స్థానిక ఎమ్మెల్యే దళిత బిడ్డ మన కవ్వంపల్లి సత్యనారాయణ కలిసినాం. మరి వాళ్ళని కలిసి మరి అసెంబ్లీలో మరి బట్టి విక్రమార్క, మరి దామోదర్ గారి సమక్షంలో మాట్లాడి తప్పకుండా ఈ సమస్యకు పరిష్కారం చూపాలి, తప్పకుండా ఈ వచ్చే ఏప్రిల్లోనో మేలోనో తప్పకుండా ఎలక్షన్ చేయాలని చెప్పి నిర్ణయం జరిగింది. నేను ప్రభుత్వం తరఫున మీరు పోయి అక్కడ దీక్షను విరమింపజేసి మా ప్రభుత్వం తరఫున మేము చేస్తామని చెప్పి హామీ ఇచ్చినామని చెప్పి మంత్రులు అభయం ఇచ్చిండ్రు. వారి మాట ప్రకారమే ఇక్కడ రావడం జరిగింది. మరి బాగా సహకరించినందుకు మా ఎమ్మెల్యే గారికి కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాను. మరి అలాగే పొన్నం ప్రభాకర్ గారికి, డిప్యూటీ సీఎం గారికి, దామోదర్ గారికి నేను ప్రత్యేకంగా తెలియజేస్తూ తప్పకుండా కొన్ని సాంకేతిక కారణాలే కనుక ఆ జాగాను ఆర్టీసీకి వెళ్ళి ఇక్కడ ఐనోర్ చేసి తీసేసి తప్పకుండా దీన్ని ప్రారంభం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను.